రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో నిరసనల హోరు కొనసాగుతోంది. ఊరు వాడ సమైక్యాంధ్ర నినాదాలతో మారుమోగుతున్నాయి. ప్రదర్శనలు, ధర్నాలతో పట్టణాలు, నగరాలు దద్దరిల్లిపోతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. పగలంతా వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తూనే సాయంత్రం కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శనతో శాంతియుతంగా ఉద్యమిస్తున్నారు. రాష్ట్ర విభజనకు ససేమిరా అంటూ సిక్కోలు ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. విభజన వద్దంటూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక సింహగర్జన సభ నిర్వహించింది. శ్రీకాకుళంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రదర్శనగా వచ్చిన ఉద్యమకారులు డే అండ్ నైట్ కూడలి వద్ద చేరి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. విద్యుత్ ఉద్యోగులు మౌన ప్రదర్శన చేశారు. ఆ తర్వాత 7 రోడ్ల కూడలి వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. సీమాంధ్ర ప్రాంత మంత్రులంతా రాజీనామా చేయాలంటూ విద్యార్థి ఐకాస నేతలు విశాఖలో డిమాండ్ చేశారు. సమైక్యత కోసం ఇవాళ ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 18న ఆర్కే బీచ్ ఎన్టీఆర్ విగ్రహం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు మార్చి నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే మరొక స్వతంత్ర పోరాటం ద్వారా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండేలాగా సీమాంధ్రుల యొక్క హక్కులు పరిరక్షణ కలిగించే విధంగా ఈ యొక్క సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బహిరంగ సభ అనేది సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎవరైతే నాటకాలు ఆడుతున్నారో, ప్యాకేజీల కోసం డ్రామాలు ఆడుతున్నారో వీరందరికీ కూడా చక్కని గుణపాఠం అవుతుంది. ప్రజా ఉద్యమం ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. రాజమండ్రిలో ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శివరాం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కోటగుమ్మ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పిఠాపురంలో సమైక్యాంధ్రకు మద్దతుగా జీత్కొండు క్రీడాకారులు వినూత్నంగా నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఎన్జీఓ హోం నుంచి నెహ్రూ చౌక్ వరకు ప్రదర్శన చేశారు. కంచికల్ల గ్రామంలో రిలే దీక్ష చేస్తున్న సమైక్యవాదులు జోరు వారాన్ని సైతం లెక్క చేయలేదు. అనంతపురం జిల్లాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. టవర్ క్లాక్ వద్ద కాగడాలతో మానవహారంగా ఏర్పడిన సమైక్యవాదులు సప్తగిరి సర్కిల్ వరకు ప్రదర్శన నిర్వహించారు. హురావకొండలోనూ ఉద్యోగ, ఉపాధ్యాయ ఐకాస నేతలు కాగడాల ప్రదర్శన చేశారు. రాష్ట్రం విడిపోతుందన్న ఆందోళనతో ధర్మవరం చెన్నకేశవ కాలనీకి చెందిన ఎంఎస్ ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హిందూపురంలో సమైక్యాంధ్ర సభకు హాజరైన గజల్ గాయకుడు శ్రీనివాస్ ఉద్యమకారులను ఉత్సాహపరిచేలా పాటలు పాడాడు. పోరాడే శక్తి మాకు ప్రసాదించవయ్యా, మమ్ము చూసి జాలి పడే దైన్యం మాకొద్దు, కసి పెంచే పట్టుదలను గౌరవించవయ్యా, మాలు కసి పెంచే పట్టుదలను గౌరవించవయ్యా. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలులోని ఆళ్లగడ్డ జాతీయ రహదారిపై తెలుగుదేశం పార్టీ నాయకులు రాస్తారోకో చేశారు. నందికొట్కూరులో ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ప్రదర్శన నిర్వహించారు. పటేల్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పాత బస్టాండ్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసిన బనగానపల్లి ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి రిలే దీక్ష చేపట్టారు. కర్నూలులో జరిగిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నేత రాఘవులు భాషా ప్రయుక్త రాష్ట్రాలను చీల్చిన పాపం కాంగ్రెస్, బీజేపీలకే దక్కుతుందని విమర్శించారు. ఈ రోజు ఈ దేశంలో ఉండే పెద్ద పెద్ద గొప్ప సంస్థలు ఇవన్నీ కూడా రాష్ట్రాల శక్తి ఉండదు, మొక్కలు కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకని ఈరోజు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కానీ వీళ్ళందరూ బయట కాలాలు బియ్యాలు మూసుకున్నా, కప్పులు చూసుకున్నా కానీ విభజన కనిపిస్తారు అందరూ అంటున్నారు. ఎందుకని వారు అనుకున్న భాషలందరూ ఈ మొక్కలు చేయాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి చేస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కడప జిల్లా రాజంపేటలో అఖిలపక్షం ఆధ్వర్యాన పాత బస్టాండ్ కూడలి వద్ద కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కమలాపురంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించి సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రిమ్స్లో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ ఆకారంలో నిలబడి సమైక్యాంధ్ర కోసం నినదించారు. తిరుపతి బ్యాంక్ ఉద్యోగుల ఐకాస కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలిపిన ఉద్యోగులు సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒంగోలు చర్చి సెంటర్లో వివిధ పాఠశాలల విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ సిద్ధా రాఘవరావు ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు సమ్మెకు మద్దతు పలకాలని డిమాండ్ చేశారు.